సార్ అమ్మా చెప్పండి 26 జనవరి అవునండి. రిపబ్లిక్ డే వస్తుంది. అవును దీనిపై మీరు ఏమైనా సందేశం ఇవ్వగలుగుతారా మాకు? అందరికీ నమస్కారం. నా పేరు ప్రొఫెసర్ ముదిగొండ శివప్రసాద్, రిటైర్డ్ ప్రొఫెసర్ ఆఫ్ ఉస్మానియా యూనివర్సిటీ. తెలుగు ప్రధానికం అందరికీ కూడా రిపబ్లిక్ డే శుభాకాంక్షలను అందజేస్తూ ఉన్నాము. కానీ ఇప్పుడు ఇంట్రాస్పెక్షన్ అని ఒక పదం ఉంది ఇంగ్లీష్లో. ఓకే. వాట్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ ఇంట్రాస్పెక్షన్? ఇంట్రాస్పెక్షన్ అంటే ఒకసారి సింహావలోకనం చేసుకోవడం. బ్రిటన్ ఎంత దూరంలో ఉంది ఇక్కడికి? ఆ రోజు నేను ఢిల్లీలో ఫ్లైట్ ఎక్కితే అక్కడికి పోవడానికి చాలా టైం పట్టింది. చలి దేశం. మరి అక్కడి నుంచి కొద్ది మంది, ఎంతమంది వచ్చారో ఇక్కడేమో కొన్ని కోట్ల మంది ప్రజలు ఉండేవాళ్ళు. ఇండియాలో పెద్ద పెద్ద సంస్థానాలు ఉండేవి, సంస్థానాధీశులు అంటారు. ఇక్కడ నిజాం నవాబ్ ఉండేవాడు హైదరాబాదులో. ఓకే కదా, ఉస్మాన్ అలీ ఖాన్. నిజాం పాలన. ఉస్మాన్ అలీ ఖాన్ ఉండేవాడు. అట్లాగే ఏపీ అంటే ది ప్రజెంట్ ఆంధ్రప్రదేశ్లో కూడా చాలా సంస్థానాలు ఉండేవి. నార్త్ ఇండియాలో అయితే పెద్ద పెద్ద జునాగఢ్ అని, జునాగఢ్, ఇంకా సంస్థానాల పేర్లు చెప్పండి అప్పుడు ఉండే సంస్థానాలు. విజయరాజ్ సింధియా వాళ్ళ సంస్థానాలు, కాశీ సంస్థ, చాలా దాదాపు ఐ థింక్ ఇట్స్ మోర్ దాన్ 500 కదా, మోర్ దాన్ 500, 500-600 సంస్థానాలు ఉండేవి. దే ఆర్ ఆల్ పవర్ఫుల్ పీపుల్. మరి ఇంత పెద్ద దేశాన్ని అక్కడెక్కడి నుంచో ఎంతమంది వచ్చారో, ఒక 5-6 వేల మంది వచ్చి ఉంటారు సైనికులు, అంతకంటే. వాళ్ళు వచ్చి వీళ్ళందరినీ చావదంతుంటే వీళ్ళు ఎట్లా తనులు తిన్నారమ్మా? నో, ఐ వాంట్ ఏ రిప్లై ఫ్రమ్ అవర్ పాలిటీషియన్స్. ఎక్కడి నుంచో 10 మంది వచ్చి 1 కోటి మంది తంతే, అబ్బా ఎంత బాగా తంతున్నావయ్యా నువ్వు మమ్మల్ని, నువ్వు కాబట్టి మమ్మల్ని ఇంత అందంగా తంతున్నావు. హౌ దీస్ పీపుల్ యాక్సెప్టెడ్ ఇట్? దిస్ ఇస్ నాట్ ఎ వండర్. ఇప్పుడు ప్రపంచంలో 7 వింతలు ఉన్నాయని చెప్తారమ్మా. అవును అవును, ప్రపంచంలో 7 వింతలు. వాటిని ఏమంటారు ఇంగ్లీష్లో? సెవెన్ వండర్స్ ఆఫ్ ది వరల్డ్. అవునా? 7 వండర్. దిస్ ఈజ్ 8th వండర్. తన్నులు తినడమా? తన్నులు తినడం. అది ఎవరి చేత? మన ఇంటి పక్కోడు కాదు, ఎక్కడో 10,000 కిలోమీటర్ల దగ్గర నుంచి 10 మంది వచ్చి 1 కోటి మంది దంతే. వాట్ ఏ నేషనల్ షేమ్ ఇట్ ఈస్. హౌ ఇట్ ఈస్ హ్యాపెనింగ్? వై యు ఆర్ యాక్సెప్టింగ్ ఈవెన్ టుడే? ఇవన్నీ గుర్తు చేసుకోవాలి. రిపబ్లిక్ డే అంటే పొద్దునే పిల్లల్ని పిలిచి వాళ్ళకి స్వీట్లు పంచి పెట్టడం కాదు. మన భారతదేశ చరిత్రలో ఈసారి వస్తున్నటువంటిది అమృతకాల్ అన్నారు మన ప్రధానమంత్రి గారు. అమృతకాల్ అంటే ఏమిటి అర్థం? ఆ మాటకి ఇది చాలా ఎంబ్రోషియా నెక్టార్ అంటారు ఇంగ్లీష్లో. ఇది చాలా పవిత్రమైనటువంటి ఒక ముహూర్తం. మనకి 75 ఏళ్ళు వచ్చింది స్వాతంత్రం. కాబట్టి ఏదో ఆ రిపబ్లిక్ డే నాడు పొద్దున్నే వెళ్తారు, ఫ్లాగ్ హాయిస్ట్ చేస్తారు, ఉపన్యాసాలు ఇస్తారు, సాయంత్రం పూటేమో ఏవో కొన్ని డిన్నర్స్ ఇస్తారు. ఇవన్నీ మామూలు రిచువల్స్ అంటారు. న్యూఢిల్లీలో కొన్ని బండ్లు తిప్పుతారు, శకటాలు తిప్పుతారు. అవన్నీ కూడా ఇవన్నీ రిచువల్స్. బాగా ప్రతి సంవత్సరం మనం చూస్తూనే ఉన్నాం. చరిత్రను ఒకసారి ఎందుకు ఇలా జరిగింది? ఈ రిపబ్లిక్ డే అనేది ఏమిటంటే 1947 ఆగస్టు 15వ తారీఖు నాడు మనకు స్వాతంత్రం వచ్చింది బ్రిటిష్ వాళ్ళ నుంచి. వాళ్ళు వెళ్ళిపోయారు ఆ రాత్రి. అప్పుడు మీరెవరన్నా పుట్టారామో? అప్పటికే లేదు. నేను అప్పటికి పుట్టా. నేను అప్పటికి ఇంకా పుట్టి నేను అప్పుడే 7-8 ఏళ్ళు కూడా అయింది అప్పటికే. నాకు బాగా తెలుసు స్వాతంత్రం రావటం తెలుసు. నేను స్వాతంత్రం రాకముందు భారతదేశం ఎలా ఉండేదో కూడా నాకు తెలుసు. అప్పుడు పావర్టీ ఇంకా చాలా ఎక్కువగా ఉండేదమ్మా. 47కి ముందు. ఇప్పుడు కనీసం తిండి దొరుకుతున్నది కనీసం. అప్పుడు తిండి లేక చచ్చిపోయారు. ఆకలి చావులు పెద్ద సంఖ్యలో ఉండేవి, లక్షల సంఖ్యలో. బెంగాల్లో కొన్ని లక్షల మంది చచ్చిపోయారు. చాలా దుర్మార్గంగా ఉండేది. ఎవడన్నా భారత మాతకు జై అంటే వాడిని కొట్టేవాళ్ళు. వాడు రోడ్డు మీద పడిసి కొట్టడం. భారత మాతకు జై అని ఎవరన్నా అంటే, నేను చూశాను కదా, మన కళ్ళతో చూశాను. వాడిని కొట్టడం. గుర్రాల మీద వచ్చేవాళ్ళు, గుర్రాల మీద వచ్చి గుర్రాలతో వీళ్ళని తొక్కి వాళ్ళని కొట్టి చంపుతుండేవాళ్ళు. అంటే ఇలాంటి సన్నివేశాలు స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా జరిగినాయమ్మా. మరి 1975 మీకు చిన్న ఇన్సిడెంట్ చెప్తా. 1975
నవంబర్ 14వ తారీఖు నాకు బాగా గుర్తుంది. ఉమ్. నాకు ఎల్ఐసి పాలసీ ఆ రోజు మన హైదరాబాద్ సెక్రటరియట్ దగ్గరికి వెళ్ళి పాలసీ కడుతున్నా. హా. అక్కడ ఎవరో కొత్త, అది ఎమర్జెన్సీ పీరియడ్ కదా, ఓకే అక్కడ కొంతమంది భారత మాతకు జై అంటున్నారు. హా. నేను కూడా భారత మాతకు జై అన్న. వెంటనే తీసుకుని అరెస్ట్ చేసి ముషీరాబాద్ సెంట్రల్ జైల్లో పడేశారు. మిమ్మల్ని ఆ, ఓకే ఆహా. ఏంట్రా బాబు నేనేం చేశానన్నా, నువ్వు భారత మాతకు జై అన్నావు కదా, పద జైలుకు పోమన్నాడు. ఓకే నేను ఇక్కడ పాలసీ కడదామని వచ్చాను, ఎల్ఐసి అదంతా మాకు తెలియదు, భారత మాతకు జై అన్నావు. తీసుకెళ్ళి మేజిస్ట్రేట్ ముందు నిలబెట్టారు. సార్ ఇతను భారత మాతకు జై అంటున్నాడు సార్. అన్నావా నువ్వు, భారత మాతకు జై అన్నావా? అన్నానండి అన్న. అయితే ఇతను దేశద్రోహి, తీసుకెళ్ళి జైల్లో పడి. ఓకే ఇతను దేశద్రోహి, బాబు నేను దేశద్రోహిని కానండి, నేను దేశద్రోహిని కాదు, నేను పేట్రియాట్ని అని చెప్పా. హా. వాళ్ళు వింటలే, భారత మాతకు జై అంటే దేశద్రోహి. ఇలాంటి దుర్మార్గులు పుట్టిన దేశం ఇది. అర్థమవుతుందా? మనం ఏదో ఊరికే భారతవర్ష, భరతఖండే, మేరో దక్షిణ దిగ్గ భారత మాతకు జై గొప్ప చెప్పుకుంటాం. ఇవాటికి క్రిమినల్స్ ఆర్ దేర్ రూలింగ్ అవర్ కంట్రీ. స్ట్రీట్ రౌడీస్, మాఫియా గ్యాంగ్ లీడర్స్, దే ఆర్ రూలింగ్ అవర్ కంట్రీ. షాల్ ఐ నేమ్ ఇట్? వాళ్ళ పేర్లు చెప్పమంటారు వరుస పెట్టి? ఆ దుర్మార్గుల పేర్లు, ఒక్కొక్కడు ఎన్నెన్ని మాఫియా పనులు చేశాడో. సరే, అయితే ఇప్పుడు చెప్పొచ్చిన విషయం ఏమిటంటే, ఈ ఆగస్టు 15 స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏం జరిగిందంటే, వెంటనే మనకి రాజ్యాంగం రాలే. అప్పుడు అంబేద్కర్ గారిని పిలిచి ఒక కమిటీ ఏర్పాటు చేశారు. అందులో దాదాపు 300 మంది ఇంకా ఎక్కువ మంది ఉన్నట్టున్నారు ఐ థింక్ ఆ కమిటీలో. వీళ్ళందరూ కలిసి మొత్తం రాజ్యాంగం, ఇండియన్ కాన్స్టిట్యూషను, దీన్ని బ్రిటిష్ కాన్స్టిట్యూషను, ఇంకా ఇతరవి, తర్వాత మనకు పూర్వం ఉన్నట్టు మనకు కూడా కాన్స్టిట్యూషన్స్ ఇంతకుముందు ఉండేవి, ఓల్డ్ కాన్స్టిట్యూషన్, అవన్నీ చదివి మొత్తం క్రోడీకరించి ప్రిపేర్ అది ది ప్రజెంట్ కాన్స్టిట్యూషన్. ఈ కాన్స్టిట్యూషన్ అఫీషియల్గా డిక్లేర్ చేసిన రోజుని రిపబ్లిక్ డే అంటారు. అది జనవరి 26. అప్పటి నుంచి 1950 జనవరి 26 కాన్స్టిట్యూషన్ అమల్లోకి వచ్చింది. ఓకే, కాబట్టి దాన్ని జనవరి 26 రిపబ్లిక్ డే అనే పేరుతో మనకి పిలుస్తున్నారు. అప్పుడు ఇండియన్ రిపబ్లిక్ అనే పేరు వచ్చింది దీనికి. ఓకే, రిపబ్లిక్ డే నాడు మనం మన భారత రాజ్యాంగాన్ని రక్షించుకోవాలి. ఈ భారత రాజ్యాంగానికి సంవిధాన్ అంటారు. ఈ సంవిధాన్ ఖతరే మే హై అంటే ఈ రాజ్యాంగానికి ప్రమాదం వచ్చింది. ఎవరి వల్ల వచ్చింది? ఈ దేశంలో ఉన్నటువంటి వివిధ ప్రాంతాలలోని ముఖ్యమంత్రుల వల్ల వచ్చింది. టేక్ ఫర్ ఎగ్జాంపుల్ తమిళనాడు, టేక్ ఫర్ ఎగ్జాంపుల్ కేరళ, టేక్ ఫర్ ఎగ్జాంపుల్ బెంగాల్. దే ఆర్ నాట్ ఫీలింగ్ దట్ దే ఆర్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ఇండియా. తాము భారతదేశంలో అంతర్భాగం అనుకోవటం లేదు. పాకిస్తాన్ లాగా తమ స్వతంత్ర దేశం అనుకుంటున్నారు. ఈ 26 జనవరి సందర్భంగా యూత్కు మీరు ఇచ్చే సందేశం? మీరు స్వతంత్ర భారతంలో పుట్టారు. అస్వతంత్ర భారతం ఎలా ఉంటుందో నాకు తెలుసు. యు ఆర్ వెరీ వెరీ ఫార్చునేట్ because we are having a good prime minister in our Indian history. Narendra Modi is definitely a good prime minister. Accept this reality. దయచేసి సావర్కర్, నేతాజీ సుభాష్ చంద్ర బోస్, కేశవరావు, బలీరామ్ హెడ్గేవార్, దే ఆర్ ది పిల్లర్స్ ఆఫ్ అవర్ నేషన్. వాళ్ళ ఆదర్శాలలో నడవండి, వాళ్ళను స్మరించండి. నమస్కారం.